హాయ్ దోస్తులు అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటో జాన్ 786. సో ఈరోజు నేనైతే చెన్నూరు నుండి కమలాపూర్ మన ఎలిఫెంట్ పార్క్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇది చూడొచ్చు. సో ఇక్కడ బండ్లు అయితే పెట్టున్నాయి. సో ఇది వచ్చేసి కమలాపూర్ పార్క్ అన్నమాట. వెనకైతే ఏనుగులు ఉన్నారు, మనోళ్ళు కూడా ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ వచ్చింది. సో నేనైతే అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. లొకేషన్ కూడా మస్తుంది. సో ముందు చూపిస్తాను చూడండి. లొకేషన్ వచ్చేసి కమలాపూర్ అన్నమాట. సో కమలాపూర్ రావడానికి ఫస్ట్ అయితే మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి సిరోంచ రావాలి. సిరోంచ నుంచి సిరోంచ వచ్చినాక మన ఐరి అల్లపల్లి రోడ్ పట్టుకొని సీదా రాపన్పల్లి దగ్గర రావాలి. రాపన్పల్లి నుంచి రైట్ తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ వస్తుంది. పోలీస్ స్టేషన్ దాటినాక రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక సీదా ఒక 10 కిలోమీటర్స్ రావాలి. 10 కిలోమీటర్స్ వచ్చినాక మీకు ఒకవేళ ఈ రూట్ తెలియకపోతే ఎవరైనా అడగచ్చు. ఎవరు అడిగినా ఎలిఫెంట్ పార్క్ ఎక్కడ ఉన్నదంటే చెప్తారు అడ్రస్. ఖచ్చితంగా తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో మీరు వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే పొద్దుగాలనే వెళ్ళాలి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మీరు రాగలుగుతారు. సో మనమైతే ఇప్పుడు పొద్దుగాల వెళ్ళినాం. సో 7 అట్లా వెళ్ళినాం. మనది చెన్నూరు కాబట్టి 7కి వెళ్ళినాం ఫ్రెండ్స్. సో అక్కడైతే ఎలిఫెంట్ ఉన్నది చూడండి. మేము ఇక్కడికి వచ్చే వరకు 12:30 అయింది ఇప్పుడైతే. సో మన టైమింగ్ వచ్చేసి 2 వరకు 2 వరకే ఉంటాయి అన్నమాట. సో 2 దాటితే ఇది ఉండదు, పార్క్ అనేది బంద్ అవుతుంది. ఎలిఫెంట్లనే తీసుకొని వెళ్ళిపోతారు. సో చూడండి, అక్కడ జూమ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుందా ఫ్రెండ్స్? అక్కడ ఎలిఫెంట్ ఉంది. సో దగ్గరికి వెళ్ళి అయితే చూపించడానికి ట్రై చేస్తాను చూడండి. ఇదే ఎలిఫెంట్ అనమాట. సో మనం అయితే చూడడానికి వచ్చినాం. సో ఫ్రెండ్స్ దీని టైం అయితే అయిపోయారు. సో అడవిలోకి అయితే తీసుకెళ్తారు. సో మనమైతే ఫోటో షూట్ అది ఇది అయితే చేసుకున్నాం. సో దీన్ని అయితే తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఏకేనా బాబు చారే 9 అయితే ఉన్నాయట. సో ప్రస్తుతానికైతే ఒకటి ఉన్నది. సో దీనికి తిండికి తీసుకోపోతారు. సో ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతుంది అడవిలోకి, చెప్పిన కదా. సో నెక్స్ట్ మళ్ళా 9 వస్తాయట. సో అది వచ్చినాక నేనైతే చూపిస్తాను ఖచ్చితంగా. నేను ఉండేది ఉంటే ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో గాయస్ చెప్పినా కదా ఏనుగులు ఒకటే ఉన్నదని. సో ఇంకా బయటికి పోయినాయని. సో వచ్చినాయి. సో నేనైతే చూపిస్తున్నాను. వీటి కోసం అయితే చాలాసేపు అయితే ఆగిన. ఒక దగ్గర ఒక 2 అవర్స్ అయితే అయింది ఆగడానికి. సో చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఫోటోలు దిగినప్పుడు అయితే ఒకటి ఉండే, ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది. సో అక్కడైతే ఏనుగులు స్నానం చేస్తారు చూడండి. సో ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 దీంతో 6 అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు, జూమ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. చూడండి అక్కడ 5 ఉన్నాయి. ఇక్కడైతే ఒకటి ఉంది. సో లొకేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, చూడొచ్చు. దీనికి ఎటువంటి డబ్బులు అయితే తీసుకోరు, ₹1 కూడా ఇచ్చే అవసరం ఉండదు. ఫ్రీగా మీరు రావచ్చు, చూడొచ్చు. ఏదైనా తినడానికి తీసుకొచ్చి పెట్టచ్చు వీటికి. సో ఇవి మీ ఇష్టంతో రావచ్చు ఫ్రెండ్స్. సో మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళా కలుద్దాం. టాటా.